నమస్తే. జెమిమా రోడ్రిగ్స్ ఉమెన్ క్రికెట్ టీంలో ప్రస్తుతానికి సంచలనం. ఎందుకు అంటే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే గెలిచిన వేళ ఈమె చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వివాదాస్పదంగా మారాయి. నిజంగా అవి అభ్యంతరకరంగా ఉన్నాయా లేదా అనే విషయాల్ని ఈ వీడియో సారాంశంగా మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఉమెన్ వరల్డ్ కప్ 2025 జరుగుతోంది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్. అందులో భాగంగా ఇండియా తలపడింది. ఆస్ట్రేలియా ముందుగా 338 అనే ఒక భారీ స్కోర్ని నిలిపింది. దాన్ని ఛేదించే ప్రాసెస్లో కాస్త చతికిలబడింది. కానీ జెమిమా రోడ్రిగ్స్ ఒక అద్భుతమైనటువంటి ఆట తీరుతో సంచలనాత్మకమైన స్కోర్ని నమోదు చేసి 127 రన్స్ 134 బాల్స్లో భారత్ గెలుపుని ఖాయం చేసింది. ఆ విధంగా భారత్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 338 అనే లక్ష్యాన్ని ఛేదించి 340 దగ్గర నిలబడింది. ఆస్ట్రేలియా అటువైపు ఆల్అవుట్ అయింది. అంతా బాగుంది. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. అందులో భాగంగా జెమిమా రోడ్రిగ్స్ వచ్చి కొన్ని మాటలు మాట్లాడారు. అవి ఏంటి అంటే, నన్ను జీససే నడిపించాడు. నేను జీసస్కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను దీన్ని సొంతంగా చేయలేదు. ఈరోజు ఆయనే నన్ను నడిపించాడు. అలాగే మా అమ్మా నాన్నకు, నా కోచ్కి, ఈ సమయంలో నన్ను నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. గత 4 నెలలు నిజంగా చాలా కష్టంగా గడిచాయి. కానీ ఇదంతా ఒక కలలా ఉంది. ఇంకా నేను నమ్మలేకపోతున్నా. ఇక్కడ ఏ క్రీడాకారులనైనా తీసుకోండి, గెలిచేటప్పుడు ఇటువంటి మాటలే మాట్లాడతారు. అంటే విరాట్ కోహ్లీ, ధోని, చాలా వరకు ప్లేయర్స్, పాకిస్తాన్ ప్లేయర్స్ కానీ లేదా ఏ దేశ ప్లేయర్స్ అయినా సరే థ్యాంక్ గాడ్ అని అంటారు. కానీ ఈమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు రీడ్ బిట్వీన్ ద లైన్స్ వంటివి. ఇవి ప్యూర్గా ఒక పెద్ద వేదికను తన మత ప్రచారానికి వాడినటువంటి ధోరణిని కనబరుస్తూ ఉన్నాయి. ఇది డిబేటబుల్. అంత ఈజీగా కొట్టిపారేయాల్సినటువంటి విషయం కానే కాదు ఇది. భవిష్యత్తులో కూడా దీని ఆధారంగా మరికొన్ని వివాదాలు కూడా క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఈమె కానీ, ఈమె చుట్టూతో ఉన్నటువంటి కోటరీ కానీ. ఎందుకు అనేది నేను చెప్తాను. మిగతా ప్లేయర్స్ అందరూ కూడా పలు సందర్భాల్లో భగవంతుడు, దేవుడు, అల్లా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ ఇష్టదైవానికి సంబంధించి థ్యాంక్స్ చెప్తూ టీమ్ స్పిరిట్, మొత్తం టీమ్ ఎఫర్ట్తో మేము ఈ విధంగా ఆడగలిగాము, లక్ కూడా కొంత ఫేవర్ చేసింది, క్లైమేట్ కూడా కొంత కలిసి వచ్చింది, ఇలా పలు పాయింట్స్ని ముందు పెడతారు. పెట్టి ఆ విధంగా తమ గెలుపుని ఎక్స్ప్రెస్ చేస్తారు. గెలుపుకు గల కారణాలని కేవలం దేవుడు తప్ప ఇంకెవరూ లేరు అని చెప్పేసి ఇంతవరకు ఏ క్రీడాకారుడు అనలేదు. ఈ మంది అంటే ఇది ఏమిటి? మత పిచ్చి లేదా ట్రాన్స్లో ఉంది ఈవిడ. అందుకనే ఈవిడ మొత్తం క్రెడిట్ అంతా ఆమె నమ్ముకున్నటువంటి జీసస్కి ఇచ్చేయడంతో పాటుగా నేను దీన్ని సొంతంగా చేయలేదు అంటే, ఇప్పుడు తనే కష్టపడి ఆడింది, పరుగులు తీసింది, 127 రన్స్ అంటే మాటలు కాదు. అంతా కూడా తానే చేసినప్పటికీ నేనేం చేయలేదు, అంతా ఆయనే చేశాడు అని అంటే, భగవంతుడు భూమి మీద మనుషుల్ని రోబోలుగా ఏం పెట్టలా. నీ అంతట నువ్వు పని చేయి, నీ పనికి తగ్గ ఫలం వస్తుంది అని చెప్పాడు. కొంత స్వేచ్ఛనిచ్చాడు, కష్టపడమన్నాడు, నీతి సూక్తులు చెప్పాడు, పాటించమన్నాడు, చట్టం పెట్టాడు, నడుచుకోమన్నాడు, తప్పులు చేస్తే శిక్ష అనుభవిస్తావన్నాడు. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క సృష్టిలోని అంశాలే. కానీ ఈ విధమైనటువంటి ఒక దారుణమైన మానసిక స్థితి అని నేను అంటాను. కొంచెం పదాలు గట్టివైనా సరే ఇవి నిజం కాబట్టి చెప్తూ ఉన్నా. ఈ విధంగా పిల్లలు తయారైతే ప్రమాదంలోకి పోతారు. మంచి జరిగినా చెడు జరిగినా కూడా ఎందుకు జరిగింది అని ముందుగా మానవీయ కోణంలో, అంటే తన కోణంలో తాను తెలుసుకొని స్వాట్ అనాలిసిస్ చేసుకొని ముందుకు సాగాలి తప్ప ప్రతిదానికి గాడ్ లింకప్ చేసేసుకుంటే ఎదగలేరు ఇంకా. అందుకనే ఈవిడేముంటుంది, నేను ఇది నమ్మలేకపోతూ ఉన్నా, అంతా కలగా ఉంది, అలా కలగా నడిచిపోయింది, అంతా జీసస్సే బ్యాట పట్టి నడిపించినట్లుగా ఈవిడ చెప్పింది. దీన్ని తీసుకువెళ్ళి పాస్టర్లు ఇంకో 10 మత మార్పిళ్ళు చేస్తారు. ఇప్పటికే కొంతమంది దీన్ని మతపరమైన ఆయుధంగా వాడడానికని చెప్పి మా మతం ఎంత గొప్పదో చూడండి అని చెప్పి స్టేటస్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికీ కొన్ని వేల లక్షల ఆటలు గడిచాయి, ఎన్నో దేశాలు గెలిచాయి, మన భారత్ కూడా గెలిచింది. మరి అప్పుడెవరు గెలిపించారు? లేదా ఓడిపోయింది, అప్పుడెవరు ఓడించారు? అర్థమవుతుందా? ఇక్కడ కేవలం వీళ్ళంతా కూడా తెలివిగా వాళ్ళకు సంబంధించిన మార్కెటింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ముందుకు తీసుకువెళ్తారు. దీన్ని తెలివి తక్కువ దద్దమ్మలైనటువంటి సెక్యులర్ హిందువులు పెద్ద విషయంగా తీసుకోరు. పైపెచ్చు వీళ్ళు కూడా స్టేటస్లు పెడతారు, లేదా వీళ్ళు కుదిరితే మతం మారిపోతారు. ఇక్కడ నేను చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే,
ఓవరాల్గా 5 వికెట్లు డౌన్ అయ్యాయని చెప్పాను కదా. 5 వికెట్లలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 89 రన్స్ చేసింది 88 బంతుల్లో. అలాగే రీచా ఘోష్ 26 రన్లు, స్మృతి మందన 24 రన్లు, ఇతర క్రీడాకారులు కూడా. అలాగే విన్నింగ్ షాటు కౌర్ ఆవిడ కొట్టారు, ఆవిడ కూడా 15 రన్లు చేశారు. ఇంతమంది పర్ఫెక్ట్గా ఆవిడకి పార్ట్నర్షిప్ ఇవ్వటం వలన ఆవిడ 127 రన్లు చేసింది. ఇది టీమ్ ఎఫర్ట్ కదా. థ్యాంక్స్ టు మై టీమ్, ఇట్స్ ఆల్ కలెక్టివ్ వర్క్. మేము పర్ఫెక్ట్గా ఆడటం వల్ల, కలిసి కట్టుగా ఆడటం వల్ల, ఒక డిసిప్లైన్ వల్ల గెలిచాము అనే ఒక మాట చెప్పాలి కదా. అంతా జీసస్ అంటే ఇది ఒక రకమైనటువంటి ట్రామా అన్న కావాలి, లేదా మత మార్పిడి ఎజెండా అన్న కావాలి. తన కష్టాన్ని, తన ప్రతిభను గుర్తించుకోలేక, తనకు తాను కూడా మార్కులు వేసుకోలేక ఒక ఆత్మన్యూనతా భావం అన్నమాట. ఇటువంటి పరిస్థితికి తీసుకువెళ్ళేటటువంటి ఏ మతమైనా కూడా ప్రమాదకరమే. అర్థమవుతుందా నా పాయింట్? నిన్ను నువ్వు ఉద్ధరేత్ ఆత్మానాత్మానం అంటుంది భగవద్గీత. గతంలో కూడా కొంతమంది నేను భగవద్గీత చదవటం వలన నాకు ఈ స్ట్రెంగ్త్ వచ్చింది అంటారు. దాని అర్థం కృష్ణుడు వచ్చి ఆడించేశాడు, కృష్ణుడే గెలిపించేశాడని కాదు. భగవద్గీతలో ఉన్న నైతిక ఇతర సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతని ఏకాగ్రతను పెంచాయి. ఆ విధంగా అతడు క్రీడల్లో రాణించటం, దుఃఖంలో ఉన్నప్పుడు కుంగిపోకుండా, బాగా ఆనందంగా ఉన్నప్పుడు పొంగిపోకుండా బ్యాలెన్స్డ్గా అలా ముందుకు సాగుతూ ఎంతోమంది క్రీడాకారుల్ని, శాస్త్రవేత్తల్ని, ఎన్నో రంగాల్లో ఉన్నటువంటి ఉత్తముల్ని తీర్చిదిద్దింది భగవద్గీత అని చెప్తారు. తప్పులేదు. లేదా ఈ విధంగా నాకు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సూక్తుల వల్ల, మంచి సూక్తుల వల్ల నాకు ఈ కాన్సన్ట్రేషన్ వచ్చింది, అవతల బౌలర్స్ చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నా కూడా నేను ఆడగలిగాను అని చెప్పడం వేరు. కానీ ఇలా గుడ్డిగా జీసస్ అనే పదాన్ని ప్రయోగించి ఇంటర్నల్గా ఒక ఎజెండాని పెట్టుకొని ఈవిడ ఉన్నది అని అనుమానాలు ఈరోజు వ్యక్తమవుతూ ఉన్నాయి. సాధారణంగా హిందూ క్రీడాకారులు ఉన్నారనుకోండి, వాళ్ళు గాడ్ అంటారు, భగవంతుడు అంటారు, ఉపరవాలా అంటారు, పరమాత్మ అంటారు. నేమ్ అంత ఈజీగా పెట్టరు, భగవంతుడికి ఏదో ఒక నామాన్ని లింకప్ చేయరు. కానీ ఈ పాకిస్తానీ క్రికెటర్లు అనుకోండి, డైరెక్ట్గా అల్లా అని మెన్షన్ చేస్తారు కొంతమంది, లేదా వాళ్ళు కూడా ఖుదా అంటారు. కానీ ఇక్కడ ఈవిడ మాత్రం, ఈవెన్ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ వాళ్ళు జీసస్ని నమ్ముకునే వాళ్ళే కదా, మరి వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? జీసస్ 11 మందిని ఎందుకు ఓడించేశాడు? ఈవిడ ఒక్కరితోనే గెలిపించాడు కదా, దేశాన్ని కూడా గెలిపించలా. ఇక్కడ జెమీమా రోడ్రిక్స్ అనే ఒక వ్యక్తిని మాత్రమే గెలిపించినట్లుగా ఈవిడ ఎలా మాట్లాడుతుంది? పోనీ సింగిల్గా ఏమన్నా ఒక క్రీడలో పాల్గొందా? 11 మంది ఆడేటటువంటి ఒక ఆట, అందులో భాగంగా ఆడినప్పుడు అది టీమ్ ఎఫర్ట్ అవుతుంది, కానీ ఈవిడ ఒక్కరి ఎఫర్ట్ అవ్వదు కదా. అలాగే ఈ ఒక్కడిని గెలిపించడానికి, ఈ ఒక్క జీసస్ బిడ్డని గెలిపించడానికి మిగతా 11 మంది జీసస్ బిడ్డల్ని ఎందుకు బాధ పెట్టాలి? ఆస్ట్రేలియా క్రైస్తవ దేశం కదా, ఓవరాల్ క్రైస్తవ దేశం ఈరోజు డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయింది. జీసస్ ఎందుకు అలా చేస్తాడు? జీసస్కి వేరే పని లేదా? కనుక నీ ఆట, నీ కష్టము, నీ శక్తి, నీ యుక్తి, ఆ తర్వాత ఈశ్వరుడు. ముందు నువ్వు కష్టపడాలి. అలా కాకుండా మొత్తాన్ని ఇలా తీసుకువెళ్ళడం వల్ల ఎటువైపు వెళ్తుంది అంటే మత మార్పిడి మాఫియాలకి ఉపయోగకరంగా మారుతుంది. హిందువులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా సాధారణమైన విషయం అని చెప్పేసి డిఫెండ్ చేసే హిందువులు చాలామంది నాకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు కనుక ఈ మాట మరీ చెప్తున్నాను. ఇక్కడ దేశం కోసం ఆడి మతం కోసం వాడుతున్న నేచర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఒక అద్భుత సాక్ష్యముగా ప్రపంచానికి చాటి చెప్పి మత మార్పిడి కోసం ఉపయోగిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది కేవలం నా ఒపీనియన్, అండ్ దీంతో మీరు ఏకీభవించాలని లేదు. మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.